మీరిక్కడేం చేస్తున్నారు? ఇలా పడుకోవడానికి ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా? ఓ మావయ్య గారు, మీకు మరీ ఇంత కోపం అయితే ఎలా? నిన్ననే దాము ఇంటి కొలతలు తీసుకున్నాడు కాబట్టి ఇవాళ నేను ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చానని అనుకోవద్దు. అది విషయం ఏంటంటే, తీపితో మొదలు పెడదాం. నా నోటిని తీపి చేసుకుందామని ఇక్కడికొచ్చా. నవమి ముగిశాక నాకు సకుకి పెళ్లి జరుగుతుంది. మరి తీపి తినాలి కదా, అందుకే నేను ఇక్కడికొచ్చాను. సరే, ఇప్పుడు మీరేమంటారు? మిఠాయి ఖర్చు మగ పెళ్లి వాళ్ళది అని. అది కూడా నిజమే. ఇప్పుడు ఈ ఇల్లు నాదే కదా. అదే నవమి దాటిన తరువాత, నవమి దాటాక ఈ ఇల్లు నాదే కదా. అందుకే వచ్చాను, తీయగా ఏదైనా తిని వెళదాము అని. మన దాము సలహా ఇచ్చాడు, పండ్ల రసం బొబ్బట్లు తిందామని. అరే తిందాం, మామిడి పండ్ల రసం బాగుంటుంది. అవునా? తప్పే ఉంది. ఫలితం అద్భుతంగా ఉండాలి, తృప్తినివ్వాలి. ఇదిగో చూడండి, మామిడి పళ్ళ రసంలో పాలు పోయకండి, రుచి తగ్గిపోతుంది. ఏదో వేస్తారే నల్ల మిరియాలు, అవి వెయ్యండి. నల్ల మిరియాలు వేస్తే నాకు చాలా ఇష్టం. గారెలు బూరెలు ఎలాగూ చేస్తారు. అల్లం పచ్చడి చెయ్యడం మర్చిపోకండి. తీపితో పాటు కారం ఉంటే నాకిష్టం. ఇంకా నాకు చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మీ కోరిక తీరదు. నా చిన్నారి సకు గురించి మీరు కంటున్న కలలు జీవితంలో ఎన్నటికీ నెరవేరవు. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర అప్పు తీసుకున్నామని, వడ్డీ కట్టలేకపోతున్నామని మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా కనీసం మీరు ఆలోచించడం లేదు. ఎప్పుడు చూసినా మా ఇంటికి వచ్చి పెళ్లి 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 అంటూ మీరు మమ్మల్ని ఏంటి మాట్లాడటం ఆపేశారు? ఇందాక తెగ రెచ్చిపోయారు కదా, ఇప్పుడేంటి నోరు పడిపోయిందా? అయ్యగారి దగ్గర మనం అప్పు తీసుకున్నాం కదా, అందుకే మనం అందరం రాత్రి పగలు కష్టపడుతున్నాం. అయినా కూడా ఆయన ప్రతిసారి ఇక్కడికి వచ్చి మీ నాన్నగారి మీద కేకలు వేస్తున్నారు. కానీ అయ్యగారు ఆయన రాక్షసుడు. ఆయన ఆకృత్యాల గురించి చెప్తే నువ్వు తట్టుకోలేవు. ఆయన ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. మీ నాలుగు మీద వాత పెట్టిన రాక్షసుడు ఎవరండి? ఆ జమీందారే కదా. ఆయన రాక్షసుడు. ఆయన మనిషి కాదు, రాక్షసుడు. ఆయన రాక్షసుడు. నేను ఇబ్బంది పెడుతున్నానా? మీకిష్టం లేకపోయినా అప్పును అడ్డం పెట్టుకుని బలవంత పెడుతున్నానా? తప్పేంటి? నేను అడిగితే నువ్వు ఒప్పుకోవాలి.
నువ్వు నోరు మూసుకొని తలదించి నేను చెప్పినట్టు చెయ్యాలి. నా ముందు నోరెత్తే సాహసం చెయ్యకూడదు. ఎందుకు 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 మీరు అప్పు గురించి మాట్లాడి మా నాన్నగారి మీద అరుస్తున్నారు? అప్పు తీర్చే ప్రయత్నం చేస్తున్నాము. మా నాన్నగారు కట్టెలు కొడుతున్నారు, తవ్వే పనికి కూడా వెళ్తున్నారు. మీకు కనిపించడం లేదా? కనిపించడం లేదా? మీరిచ్చిన గడువు ఇంకా పూర్తవలేదు కదా? ఎందుకిలా తరచూ వచ్చి విసిగిస్తున్నారు? మీ వల్ల మా నాన్నగారు, మా బామ్మ, అమ్మ ఎంత బాధపడుతున్నారో తెలుసా లేదా? అయ్యో అయ్యగారు, వెళ్ళండి. ఏంటి చోద్యం చూస్తున్నారు? వెళ్ళండి రా ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరందరినీ కావాలని ఇబ్బంది పెడతారు. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని తాతయ్య గారు అని అస్సలు పిలవను. నేనెప్పుడో చెప్పాను నన్ను తాతయ్య అని పిలవద్దు అని. ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? మరి నన్నేమని పిలుస్తావు? మిమ్మల్ని ఏమని పిలుస్తానంటే రాక్షసుడు తాతయ్య అని. రాక్షసుడు తాతయ్య అని పిలుస్తాను. మీరు రాక్షసుడు. ఎందుకంటే మీరందరినీ ఇబ్బంది పెడతారు. ఆలయంలో ఊళ్ళో వాళ్ళ ముందు మా నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడతారు. గోదామ్మని ఇబ్బంది పెడతారు. అందుకే మిమ్మల్ని అందరూ రాక్షసుడు అంటారు. గోదామ్మ అంటుంది, ఇంకా మా అమ్మ కూడా అందరూ అంటారు. గోదామ్మ నాలుకకి వాత పెట్టింది మీరే కదా? కానూని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం చేసింది కూడా మీరే. నాకు బాగా తెలుసు. కానూని పులికి ఆహారంగా మీరే పంపించారు. నా నెమలికను కూడా తగలబెట్టించారు.